ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తా ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్రాయిలా తీసుకుంటారు. ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మను రానుకుంటాడు. ఈ 5 ఏళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం. నేను దానికే కట్టుబడ్డాను. నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు, నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను. విధ్వంసం పుస్తక రచయిత ఆలపాటి సురేష్ కుమార్పై దేవినేని అవినాష్ దుమ్మెత్తిపోశారు. ఆ పుస్తకం రాసినవాడు బుద్ధి లేనివాడని, ఆ వ్యక్తి చంద్రబాబు సామాజిక వర్గం అని, అనామకులు సిగ్గులేని వ్యక్తులు, చంద్రబాబు తొత్తులు, దద్దమ్మలు పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పేకలేరు అని అవినాష్ అజ్ఞానం అనే కంపును వెదజల్లారు. ఒకసారి అవినాష్ అన్న మాటలు ప్లే చేయండి. నిన్న విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో విధ్వంసం పాలన అని చెప్పిన ఒక పుస్తకం ఆవిష్కరించారు. మరి రాసినారికి సిగ్గుందో శరవన్నా నాకు తెలియదు, కానీ ఎందుకు విధ్వంసం? గత 5 సంవత్సరాలు లాగా ఇప్పుడు కాలుమనీ లేని విజయవాడ నగరంలో ఉందా? దేనికి విధ్వంసం? కాలుమనీ ఉందా ఈరోజు విజయవాడ నగరంలో? సెక్స్ ర్యాకెట్ లేని విజయవాడ నగరంలో నడిపారా? లేకపోతే మహిళలు ప్రశాంతంగా మీ 5 సంవత్సరాల్లో ఎంతో భయపడుతూ ర్యాగింగ్లు కానివ్వండి, రేపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ఇదే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా? ఈరోజు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మీ సిగ్గులేని జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకొని మీరు ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలని చెప్పని సంక్షేమ పథకాలు అందిస్తానికి ఈరోజు విధ్వంస పాలన జరుగుతుందా? ఎందుకు విధ్వంస పాలన జరుగుతానని చెప్పని ఆ రాసిన బుద్ధి లేని వారికి నిన్న వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఈరోజు రాసిన వ్యక్తి ఎవరో చంద్రబాబు సంబంధించిన వ్యక్తి. చంద్రబాబు మనిషి, చంద్రబాబు సొంత మనిషి, చంద్రబాబు సామాజిక వర్గం మనిషి. చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాన్ని సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం. మీరే చెప్పండి, ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా ఆపద వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లతో, మర్డర్లు, మానభంగాలతో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలన అని చెప్పి మీరందరూ ఆలోచించారు. మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, ఈరోజు రైతు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని, దావోస్ అని చెప్పిన తిరిగిన చంద్రబాబు నాయుడు విధ్వంస పాలన అని చెప్పని మీరు చెప్పాలి. ఈరోజు ఎవరో కొంతమంది అనామకులు, సిగ్గులేని వ్యక్తులు, చంద్రబాబు తొత్తులు, దద్దమ్మలు పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవదు. జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల కోట్లాది మంది మహిళలు పెద్దలు ఉన్నంత వరకు మీలాంటి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక గారు పేకలేని విషయం మీరు అందరూ గుర్తుంచుకోండి. అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళు కొంటారు లేదో డౌట్.
ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న అది ఇంట్లో మహిళలు గారు కొనరు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఈరోజు ఈనాడు కానివ్వండి, ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం. ఎందుకు బురద చల్లాలి? అరే మన స్కూల్స్ అన్ని పక్కనే, మన సిమెంట్ గౌరవంలో స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది? ఈరోజు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం, హై స్కూల్ చేసి. మీలో చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కదా, చాలామందికి స్కూల్ పుస్తకాలు ఇచ్చారు కదా, చాలామందికి స్కూల్ బట్టలు ఇచ్చారు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా. ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? బిల్డింగ్ ఎందుకు కట్టారు? పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టారా? 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్లు అందజేసి ఇంగ్లీష్ మీడియం చెప్పి ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పారా? ఆలపాటి సురేష్ అనే వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్, విలువలే ఊపిరిగా కట్టుబడిన జర్నలిస్ట్ అని చెప్పాలి. ఆలపాటి సురేష్ ఒక స్వతంత్ర జర్నలిస్ట్. గతంలో పత్రికల్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఎడిటర్గా పనిచేశారు. కులం మతం అంటని ఒక మానవవాది. ఆయన పిల్లలకు పెట్టుకున్న పేర్లు కూడా ఏ మతానికో కులానికో చెందని పేర్లనే పెట్టుకున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ జర్నలిజంలో నేటికి అతి సామాన్య సాధారణ జీవితమే గడుపుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే మండు వేసవిలో నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులు మీకు తెలుసా? నాకు తెలుసు. అది ఆలపాటి సురేష్ కుమార్. ఆలపాటి సురేష్ కుమార్ 1983లో జర్నలిస్టుగా కలం పట్టారు. నాటికి దేవినేని అవినాష్ పుట్టలేదు. సమాజం పట్ల తపన, వేదన, బాధ్యతగా ప్రవర్తించే నడవడిక అలవర్చుకున్న వ్యక్తిత్వం గలవారు వారి కుటుంబానికి పిల్లల అవసరాలు తీర్చడంలో కూడా వెనకబడి ఉంటారు. నీతిగా బతికిన తొలితరం స్వతంత్ర సమరయోధులు, తొలితరం రాజకీయ నాయకులు ఎందరో మనకు స్ఫూర్తిదాయకం. అటువంటి కోవకు చెందిన నీతివంతమైన జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్. అటువంటి కోవకు చెందిన జర్నలిస్ట్ను నేటి తరం యువకుడు దేవినేని అవినాష్ నోరు పారేసుకోవటం, సమాజ పతనం అట్టడుగు స్థాయికి పడిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆలపాటి సురేష్ కుమార్ది చంద్రబాబు సామాజిక వర్గం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సామాజిక వర్గం అయితే తప్పేంటి? చంద్రబాబు సామాజిక వర్గం అంటరానిదా? ఈ 5 సంవత్సరాల్లో ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజిక వర్గం అని సంబోధించడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఈ వ్యాఖ్య చేసిన దేవినేని అవినాష్ది ఏ సామాజిక వర్గం? దేవినేని అవినాష్ది చంద్రబాబుది ఒకే సామాజిక వర్గం కాదా? అవినాష్కి కూడా ఒక కులం ఉంటుందిగా. అవినాష్ కులం ఏంటి? నేడు చంద్రబాబు సామాజిక వర్గం అని సంబోధించడం ఎవరి మెప్పు పొందడం కోసం? కులం అనేది ఒక నిజం. ఎవరి కులంపై వారికి గౌరవం ఉండటంలో తప్పులేదు. కొందరు కుల దురహంకారంతో ప్రవర్తించడం ఖండించాల్సిన అంశం. ఎదుటి కులాన్ని గౌరవించటం చేతగాని వాళ్ళ నుంచి మనం సంస్కారం ఆశించటం అత్యాశ అవుతుంది. ఎవరు కూడా పలానా కులంలో పుట్టాలని అనుకుని పుట్టలేరు కదా. పుట్టిన తర్వాత మీ తల్లిదండ్రులు నీది పలానా కులం అని చెబుతారు. ఆ తర్వాత కులం మార్చడం కుదరని పని. అవసరమైతే మతం పేరుతో దేవుణ్ణి మార్చవచ్చు, కులాన్ని మార్చడం కుదరదు. మన అధర్మశాస్త్రం, మను అధర్మశాస్త్రం ప్రకారం అది అంతే. ఇకపోతే దేవినేని అవినాష్ ఈనాడు ఆంధ్రజ్యోతిని తప్పుపట్టారు. విధ్వంసం పుస్తకావిష్కరణ వార్తను ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రచురించారంట. అది కూడా పెద్ద తప్పు అంట. మీ నాయకుడు భార్య భారత్ నడిపే పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని, సాక్షి టీవీలో బాబాయికి గుండెపోటు అని చూపించటం, రాయటం నిప్పులాంటి జర్నలిజం దేవినేని అవినాష్ దృష్టిలో. 65 సంవత్సరాల ఆలపాటి సురేష్ది జర్నలిజం కాదు దేవినేని అవినాష్ దృష్టిలో. విధ్వంసం పుస్తకం 572 పేజీలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన యథార్థ సంఘటనలను కలిపి ఒక చోట కూర్చి దానిపై ఒక జర్నలిస్ట్ వ్యాఖ్యానం విధ్వంసం పుస్తకం. ఆ పుస్తకంలో ప్రచురించిన ప్రతి అంశంపై చర్చకు తెలుగువన్ సిద్ధం. దేవినేని అవినాష్ సిద్ధమా? చివరగా దేవినేని అవినాష్ లాంటి దివాళాకోరు రాజకీయ నాయకులకు తెలియజేసేది ఏమిటంటే,
రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ది చంద్రబాబు సామాజిక వర్గం కాదు, అలాగే దేవినేని అవినాష్ సామాజిక వర్గం కూడా కాదు. కుల మకిలి అంటని కాపు కులం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్. ఈ కులాల ప్రస్తావన తీసుకురావటం కూడా ఒక రకంగా ఆలపాటి సురేష్ కుమార్ని తీవ్రంగా బాధించే అంశమే.